8 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిదని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు అమరజీవి పొట్టి శ్రీరాముల సెంటర్ నందు శ్రీరాముల విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి అన్నదాత సుఖీభవ డోర్ టు డోర్ చూసుకొని ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి విగ్రహానికి నివాళులర్పించి మరి దీని తర్వాత ఇఫ్తార్ విందులో కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరి ఈ రోజు చూస్తే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 రోజుల మరి ఫాస్టింగ్ ఏదైతే మరి పొట్టి శ్రీరామ్ గారు చేశారో దానికి చిహ్నంగా అలాగే ఆంధ్ర ప్రజల యొక్క మరి గౌరవాన్ని పెంచుతూ ఈ రోజున అమరావతిలో మరి 58 అడుగుల స్టాచ్యూని అక్కడ అన్వేల్ చేశారు. దాంతో పాటుగా కింద ఓన్లీ బేస్మెంట్ చూస్తే అది కూడా 52 అడుగుల బేస్మెంట్ కూడా పెట్టి మరి ఒక మొత్తం టోటల్ గా 110 ఎత్తుగల మరి స్టాచ్యూని ఈ రోజున అన్వేల్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క మరి మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి మన ఆంధ్రప్రదేశ్ కి అలాగే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరి ఇవ్వడం నిజంగా చాలా 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 సంతోషిస్తున్నారు. మరి ఆర్యవైశ్యులు మరి కూటమికి ఇస్తున్న సపోర్ట్ కి మరి వారు చేస్తున్న మంచి పనులకి మరి ఆ దేవుడు ఎప్పుడు కూడా చాలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.